వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు? చాలా ఇష్యూస్ చర్చలోకి వచ్చాయి. ఇందాక మంత్రి వివేక్ కొన్ని కీలకమైన ఇష్యూస్ రైజ్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద పెట్టిన ఎఫర్ట్స్ కానీ దుష్ప్రచారం మీద ఎస్పెషల్లీ V6 వెలుగుని యూజ్ చేసుకుని విపరీతమైన ఫేక్ ప్రచారాలు చేశారు. వాటి మీదన పెట్టిన ఎఫర్ట్ జనాల దగ్గరికి వెళ్ళి జనాలకి ఏం కావాలో తెలుసుకోవడం, లేదా వాళ్ళు ఏం చేశారు 10 ఏళ్లలో క్లియర్గా చెప్పగలుగుంటే వేరే రకంగా ఉండేది అని చెప్పి. సో అదే ఇప్పుడే విన్నాం. మనం వివేక్ గారు చెప్పిన మాటలు వింటూ కొంచెం చాలా మంచి అద్భుతమైన విశ్లేషణ చేశారు. ఎందుకంటే కేటీఆర్ గారు పదవి బాధ్యతలు తీసుకున్న కానుంచి ఆ పార్టీ ఎట్లా పతనం అవుతున్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో, ఎందుకంటే 2019 నుంచి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్న కానుంచి ఎన్నికల్లో ఓటమే తప్ప ఎక్కడ కూడా విజయాలు లేవు అనే దాని మీద అంటే మొత్తం ఒక సీనియర్ పొలిటీషియన్గా మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం విశ్లేషణ చేశారు. సో ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి వచ్చేసరికి టోటల్గా, ఎందుకంటే అసలు ఈ ఎన్నికల్లో ఎన్ని వస్తాయని వెంటనే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా PCC ప్రెసిడెంట్ గారు వెంటనే ఎవరు ఇన్ఛార్జ్ అయితే బాగుంటుంది అనే దాని మీద ఆలోచన చేసి వివేక్ గారిని ఇన్ఛార్జ్గా వేస్తూ, దాంతోపాటు పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారిని ముగ్గురినిగా ఇన్ఛార్జ్ చేసి పూర్తి బాధ్యతలు వాళ్ళపైన అప్పచెప్పారు. సో నోటిఫికేషన్ అయిన రాగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని డివిజన్లకు అందరినీ మంత్రిని రంగంలోకి దించి ఎన్నికల ప్రచారంలోకి ఒక టీం వర్క్గా పనిచేశారు. సో ఇలా ఈ టీం వర్క్గా పనిచేయడము అనేది, ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి జూబ్లీహిల్స్లో చాలా సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ గెలవక. ఎందుకంటే 2014లో టీడీపీ గెలిచింది, ఆ టీడీపీ అభ్యర్థి బీఆర్ఎస్లోకి వచ్చిండు. బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ 2 సార్లు కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చింది. 3 సార్లు ఇక్కడ ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. సో అటువంటి పార్టీని అందులో దట్టు మొత్తం రూరల్ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ప్రభంజనం ఉంటే, హైదరాబాద్లో మాత్రం టీఆర్ఎస్ ప్రభంజనం ఉంది మొన్న ఎన్నికల్లో. అటువంటి ప్లేస్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ రావడము, అది కూడా చనిపోతే అంటే అకారణంగా వచ్చిన ఎన్నికలు, జనరల్గా వచ్చిన ఎన్నికలు వేరు, అకారణంగా జనరల్గా చనిపోయిన వారి పట్ల కొంత సానుభూతి కూడా ఉంటుంది జనరల్గా ఎన్నికల్లో. అటువంటిది కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక టీం వర్క్గా పనిచేసి అభ్యర్థి నవీన్ యాదవ్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని చెప్పి అందరూ టీం వర్క్గా పనిచేశారు. సో నిజంగా కూడా అభ్యర్థి పట్ల చాలా బ్యాడ్గా ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నిజంగా అది శోచనీయం. ఎందుకంటే ఒక యువకుడిని పట్టుకొని అంటే బస్తీల్లో పెరిగిన వారిని మొత్తం రౌడీలు అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. బస్తీలో ఇప్పుడు కూడా వాళ్ళు దానికే కట్టుబడి ఉన్నారు. అండ్ గూండాయిజం చేశారు, అధికార దుర్వినియోగం చేశారు, అందుకని గెలిచారు అనే స్థాయిలో కూడా మాట్లాడుతున్నారు. సో నిజంగా కూడా అట్లా మాట్లాడితే వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. అంతకన్నా మనం ఏం మాట్లాడుతాం? ఇప్పుడు అభ్యర్థి పట్ల ఎట్లా ప్రజలు ఓట్లు వేశారు, ఏ విధంగా ఇప్పుడు ఓట్ల ప్రభంజనం చూస్తున్నాం కదా. అందరూ ఏదో 2000, 3000 అని చెప్పి ఎన్నికలకు ముందు రకరకాలుగా, నిజంగా కూడా ఈ ఫేక్ సర్వేలకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ఈ ఫేక్ సర్వేలు ఎన్నికలు నోటిఫికేషన్ రాకముందే ఒపీనియన్ పోల్స్ పేరు మీద బీఆర్ఎస్ సంబంధించిన పెయిడ్ ఫేక్ సర్వేలు, ఇవి కొన్ని పెయిడ్ ఫేక్ సర్వేలు చేసి కాంగ్రెస్ లేదు 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 లేదని ఒక ప్రొపగండ సృష్టించే ప్రయత్నం చేశారు. నిజంగా ఆ ప్రొపగండతో నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ నాయకులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా నిజంగా ఏంది ఇట్లా ఉందా పరిస్థితి అనే దాన్ని ఇంకా సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది. సో కాబట్టి ఈ ఫేక్ సర్వేలను వాళ్ళు నమ్ముకున్నారు. ఎందుకంటే వాళ్ళు మొదలే చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైనా ప్రజల తీర్పును మీకు మంచి చేసే వాళ్ళ కొంప ముంచాయి ఎవరైనా ప్రజల తీర్పును ఫైనల్గా మనం ఎన్నికల్లో ఎంతైనా కొట్లాడతాం. ఎన్నికలతో కొట్లాడిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యర్థులు పోటీ అందరూ ఎట్లాగో ఎన్నికల్లో ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాలి. ఒకవేళ ఓడిపోయినా మేము దీని నుంచి పాఠాలు నేర్చుకుంటాం, ఖచ్చితంగా మేము అంచనా వేసుకుంటాం, మేము ప్రజల మళ్ళీ ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పాలి. కానీ మొన్న 2023 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడారు వాళ్ళు? మేము 2 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని గట్టిగా 4 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మేము గెలిచేవాళ్ళం, 4 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే గెలిచేవాళ్ళం అని చెప్తున్నారు. అంటే ఎంత వికారంగా మాట్లాడారంటే ప్రజల తీర్పును వికారంగా మాట్లాడారు వాళ్ళు. ఒక యూట్యూబ్ ఛానళ్లతో పోల్చారు. అంటే యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టుకున్నంత మాత్రం గెలిస్తాయి, యూట్యూబ్ ఛానల్ గెలిపిస్తాయా? ప్రజలు, హైదరాబాద్ ప్రజలు తెలివిగల వాళ్ళు, అది కూడా చెప్పారు. హైదరాబాద్ ప్రజలకు తెలివి ఉంటుందా, రూరల్ ప్రజలకు తెలివి ఉండదు అనే విధంగా కూడా కేటీఆర్ గారే మాట్లాడారు. సో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మేము గెలిచేవాళ్ళం, యూట్యూబ్ ఛానల్ లేకపోవడం వల్ల మేము ఓడిపోయినాం అనడం సబబు కాదు. అట్లాంటివి ఉంటే మీరు మానుకోండి దయచేసి. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేస్తారు, గెలుస్తారు, ఓడిపోతారు, దాంట్లో అదేం లేదు. మీరు 2 సార్లు గెలిచారు, 2 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడిందా? మేము మళ్ళీ తిరిగి మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలే మాకు మళ్ళీ అవకాశం ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోయింది. కానీ ఇవాళ కూడా మీరు ఇలా బై ఎలక్షన్కి సంబంధించి ఎన్ని విధాలా మీరు ప్రయత్నం చేయాలో అన్ని విధాలా, అసలు ఆ ఫేక్ సర్వేలు కూడా ఇక్కడి నుంచి కూడా వస్తలేవు. అసలు కొన్ని సోషల్ మీడియాలు అయితే మంత్రులపైన కానీ, ఎమ్మెల్యేలపైన కానీ, వ్యక్తులపైన కానీ
దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి పెడుతున్నారు. ఇక్కడ పెడితే ఎక్కడ ఐపీ నెంబర్ ఎక్కడ దొరికిపోతారు అని చెప్పి ఇక్కడ నుంచి పెట్టకుండా అక్కడ హైర్ చేసుకొని ఆస్ట్రేలియాలో దుబాయ్లో హైర్ చేసుకొని అమెరికాలో కూడా హైర్ చేసుకొని అక్కడి నుంచి పెడుతున్నారు. సో ఈ దుష్ప్రచారం చేసి ప్రజల్ని ఎట్లా మీరు అది చేస్తారు? ఒకటి ప్రతిపక్షానికి మస్తు అవకాశాలు ఉంటాయి. మీరు ఏదైనా ప్రభుత్వం పైన పోవడానికి మస్తు అవకాశాలు ఉంటాయి. అవకాశాన్ని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. కానీ ఊరికే ఒక మంత్రి ఇట్లా అని వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం వల్ల అది నిలవదు. అబద్ధానికి అప్పటి వరకు మంచిగా ఉండొచ్చు, అది కొన్ని రోజుల తర్వాత అది నిలబడదు. మీరు ఏదైనా ఉంటే నిజం ఉంటే ఫైట్ చేస్తే ప్రజలు కూడా అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో ప్రతిపక్షం చేయడంలో ప్రభుత్వానికి కూడా ఒక దశలో మంచిగానే ఉంటుంది. ఎందుకంటే దాన్ని కూడా నిజంగా ఏమైనా తెలుసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది. ఇట్లా ఈ ఫేక్ ప్రచారాల వల్ల మీకు ఒరిగేది లేదు. వ్యక్తిత్వాన్ని మీరు హననం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమా, మీరు జాగ్రత్త దృష్టి పెట్టుకోండి, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా వ్యక్తులను హననం చేసే ప్రయత్నం, ఫేక్ ప్రచారం దయచేసి చేయకండి. రైట్.